Naresh & Co, shop number 5. Naresh & Co, shop number 5. Naresh & Co, shop number 5, Vijayawada, One Town Police Station, opposite shop number 5, Vijayawada, Andhra Pradesh. Naresh & Co, shop number 5. ఇప్పుడు మన దగ్గర లేటెస్ట్గా ప్రొడక్ట్స్ వచ్చినాయి. ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీలో, స్నాక్ ఇండస్ట్రీలో లేటెస్ట్గా అప్డేటెడ్ యంగ్స్టర్స్ వాడే ఎక్విప్మెంట్స్కి, వాళ్ళకి బిజినెస్ రీతంగా డెవలప్ అవ్వడానికి లేటెస్ట్ ప్రొడక్ట్స్ తెచ్చాము. దానికోసం మీకు అన్ని రకాలుగా వెరైటీస్ ఫుడ్ ఇండస్ట్రీలో ఎక్కడ బూమ్ అవుద్ది. యాజ్ మీకు తెలుసు 1 బిలియన్ ఇండస్ట్రీ ఆల్ ఓవర్ ఇండియాలో ఫుడ్ ఇండస్ట్రీ ఇంకా ఎక్కువ దాని మీద ఉంది. దానికి సపోర్ట్ చేయడానికి ఇప్పుడు వచ్చేది మీకు ఆన్ వీల్స్ ఫుడ్ కార్ట్ అనుకోండి, లేదా పాన్ ఇండియా వైజ్గా మీకు ఏదైనా ఎక్విప్మెంట్స్ రిక్వైర్మెంట్ ఉందనుకోండి, లేదా మీకు హౌస్ కిచెన్ కానీ దాన్ని ఇంకోటి క్లౌడ్ కిచెన్, మెయిన్ హౌస్ కిచెన్ కన్నా క్లౌడ్ కిచెన్కి ఇప్పుడు లేటెస్ట్గా ట్రెండ్స్ నడుస్తుంది. ఆ క్లౌడ్ కిచెన్కి లేటెస్ట్ ట్రెండ్స్ నడుస్తున్న ఎక్విప్మెంట్స్, వాళ్ళకి యూజ్ అయ్యే ఎక్విప్మెంట్స్ మన దగ్గర ఇప్పుడు లేటెస్ట్గా అవైలబుల్ ఉంది. రండి చూద్దాం. లేటెస్ట్ ప్రోడక్ట్స్ వచ్చినాయి, ఇప్పుడు చూద్దాం. యాజ్ మీరు ఎక్కడైనా మాల్కి లేదా రెస్టారెంట్స్కి లేదా ఈవెంట్స్కి, మ్యారేజ్ ఫంక్షన్స్కి ఎక్కడైనా అయితే ఇప్పుడు లేటెస్ట్గా మీరు చూసేది చాక్లెట్ ఫౌంటైన్ మిషన్స్. చాక్లెట్ ఫౌంటైన్స్లో 2 స్టెప్స్ ఉంది, 3 స్టెప్స్ ఉన్నాయి, అలానే 4 స్టెప్స్ ఉంది, 5 స్టెప్స్ ఉన్నాయి. అలానే 5 స్టెప్స్లో రెడ్ కలర్ది కంప్లీట్ ప్రీమియర్ మోడల్, కంప్లీట్ ఎస్ఎస్తో, ఫుడ్ గ్రేడ్ స్టీల్తో, మొత్తం ఎస్ఎస్ మోడల్తో. ఇదిగోండి, ఈవెన్ దీనిలో లోపల రాడ్ కూడా, పైప్ కూడా ఎస్ఎస్ పైప్ వస్తుంది. ఇది కమర్షియల్గా ఎక్కువగా ట్రెండ్ సెట్ మాల్కి లేదా మాల్స్లో ఎక్కువ యూజ్ అవుతాయి. వేరే వేరే హెవీ యూసేజ్ ఉన్న వరకు ఈవెంట్స్లో యూజ్ అవుతాయి. అలానే చాక్లెట్ మెల్టర్ అండి. ఈ చాక్లెట్ని ఫౌంటైన్ లాగా రావడానికి దీంట్లో మెల్ట్ చేసి ఈ సిరప్ని దీంట్లో వేస్తారు. దాని తర్వాత చాక్లెట్ మెల్ట్ అవుతుంది. దాని తర్వాత స్వీట్ కార్న్ మిషన్స్ వెరైటీ అండి. స్వీట్ కార్న్లో ఇది ఒక టేబుల్ టాప్ మోడల్, కాంపాక్ట్ మోడల్, స్మాల్ మోడల్, మీడియం మోడల్, స్మాల్ మోడల్, మీడియం మోడల్, ఇవన్నీ స్వీట్ కార్న్ అండి. అలానే షుగర్ క్యాండీ మిషన్స్, పీస్ మిఠాయి మిషన్స్ అంటారు. దీంట్లో ఎస్ఎస్ మోడల్ పీస్ మిఠాయి ఉంటుంది, గ్యాస్ ఉంటుంది, ఎలక్ట్రికల్ ఉంటుంది. దీంట్లో అవైలబిలిటీ మనకి గ్యాస్ ఉంది, ఎలక్ట్రికల్ ఉంది. షుగర్ క్యాండీలో ఎంఎస్ మోడల్ ఉంది, ఎస్ఎస్ మోడల్ కూడా అవైలబుల్ ఉంది మన దగ్గర. అలానే ఆల్ టైప్స్ ఆఫ్ ఫ్రైయర్స్, డీప్ ఫ్రైయర్స్ అంటారు. మనం ఏదైనా వెజ్ నాన్ వెజ్ ఐటమ్ ప్రొడక్ట్స్ ఫుడ్ని ఫ్రై చేయాలి, ఇప్పుడు లేటెస్ట్ టెక్నాలజీతో ఎలక్ట్రికల్ ద్వారా పవర్ సేవింగ్తో మనకి సింగిల్ 4 లీటర్స్ అవైలబుల్ ఉంటుంది, 8 లీటర్స్ ఉంది, 16 లీటర్స్ ఉంది. గ్యాస్లో డబల్ ఉంది, గ్యాస్లో డబల్ కూడా ఇండియన్ మోడల్ ఉంది, ప్రీమియం మోడల్ ఉంది. అలానే 16 లీటర్స్ ఉన్నాయి. అలానే ఆటోమేటిక్ ఫ్రైస్ కూడా మన దగ్గర అవైలబుల్గా ఉంది. మాటికి బాస్కెట్ తీయకుండా ఆటోమేటిక్. ఇది డబల్లో 2 బాస్కెట్ ఫ్రైయర్లు ఉన్నాయి. అలానే డబల్లో ఇదిగోండి 20 లీటర్స్ బాస్కెట్ ఫ్రైయర్ కూడా 1 పీస్ బాస్కెట్. ఇదిగోండి 20 లీటర్స్ ఫ్రైయర్. ఇవన్నీ ఫ్రైయర్ సెక్షన్ అయిపోయింది. నెక్స్ట్ మీకు వచ్చేది పిజ్జా ఓవెన్స్. పిజ్జా ఓవెన్స్లో మీకు డబుల్ డెక్ పిజ్జా ఓవెన్. ఇది చైనా ప్రోడక్ట్, ఇది ఇండియన్ ప్రోడక్ట్. పిజ్జా ఓవెన్స్లో మీరు ఏదైనా పిజ్జా, దీంట్లో స్టోన్ పిజ్జా అంటారు, స్టోన్ పిజ్జా ఓవెన్ దీంట్లో వస్తుంది, స్టోన్ వస్తుంది. దానివల్ల అంటే క్రిస్పీనెస్ మీకు ఫ్రీగా వస్తుంది. అలాగే నార్మల్ పిజ్జా ఓవెన్స్ అయితే ఇలా వస్తాయి మీకు. ఇవి అయితే హీటర్స్ ద్వారా నడుస్తుంది మీకు నార్మల్ పిజ్జా ఓవెన్స్. దీని తర్వాత వచ్చేసి మీకు శాండ్విచ్ గ్రిల్లర్స్లో మీకు గ్యాస్ ఉంటుంది, ఎలక్ట్రికల్లో 14 ఇంచెస్ అవైలబుల్ ఉంటుంది, ఎలక్ట్రికల్లో 14 ఇంచెస్ అవైలబుల్ ఉంది, 10 ఇంచెస్ ఉంది. ఇవన్నీ మీకు వచ్చేసి శాండ్విచ్ గ్రిల్లర్స్ అంటారు. ఆల్ టైప్ ఆఫ్ 4 బ్రెడ్ 6 బ్రెడ్ ఏదైనా శాండ్విచ్ గ్రిల్ చేసుకోవచ్చు. అలానే స్ప్రింగ్ పొటాటో మిషన్స్, ఫ్రెంచ్ ఫ్రైకి. దీనిలో పొటాటో స్ప్రింగ్ లాగా స్పైరల్ లాగా వచ్చేసి ఈ ఫ్రైయర్ ద్వారా మనం ఫ్రై చేసుకుంటాం, డీప్ ఫ్రైయర్స్ ద్వారా. నెక్స్ట్ సెక్షన్ బేకింగ్ ఓవెన్. మీకు బిస్కెట్స్ కానీ పేస్ట్రీస్ కానీ ఏదైనా మీకు కేక్ కానీ ఏదైనా బేక్ చేయాలనుకోండి, ఇది 1 డెక్ 1 ట్రే ఓవెన్ ఉంటుంది. దీంట్లో మనకి సైజెస్ ఉంటాయి. 2 డెక్ 4 ట్రే, 4 డెక్ 6 ట్రే, 3 డెక్ 9 ట్రే. అప్పుడు దాకా అవైలబుల్. గ్యాస్లో అవైలబుల్ ఉంది బేకింగ్ ఓవెన్స్, ఎలక్ట్రికల్లో బేకింగ్ ఓవెన్స్ అవైలబుల్. అలానే ఇప్పుడు లేటెస్ట్గా మీరు చూస్తున్నారు ఈ సమ్మర్కి స్నోఫ్లేక్ మిషన్. ఇది స్నోఫ్లేక్ మిషన్ అంటారు. దీంట్లో మీకు లిక్విడ్ వేస్తే థమ్స్అప్ కానీ
లేదా ఫ్రూట్ కానీ లేదా మ్యాంగో జ్యూస్ కానీ, మ్యాంగో జ్యూస్ చేసి సిరప్ లాగా ఇస్తే మీకు ఫ్లేక్ లాగా వచ్చేస్తుంది. ఆ ఫ్లేక్ని మీరు దాంట్లో క్రిస్పీనెస్లో క్యాష్యూ లేదా టూటీ ఫ్రూటీ ఏదైనా బిగిచ్చి దాంట్లో వేసి దాంట్లో మీకు క్రిస్పీనెస్ వస్తే మీకు ఫ్లేక్ లాగా ఐస్ క్రీమ్ ఫ్లేవర్ లాగా లేటెస్ట్గా నడుస్తుంది. స్నో ఫ్లేక్ స్నో ఐస్ క్రీమ్ మిషన్ మేడ్ ఇన్ ఇండియా, మేక్ ఇన్ ఇండియా, ఇండియాలో తయారవుతుంది. అలానే మీకు వాఫెల్ మిషన్స్, ఇవన్నీ వాఫెల్ తయారయ్యేది. బెల్జియం వాఫెల్స్లో, కానికల్ వాఫెల్స్లో మీరు చూస్తున్నారు వాఫెల్లో రేంజెస్ ఉంటాయి మన దగ్గర. ఇది వచ్చి క్యూబ్, ఇది వచ్చి రౌండ్లో డబల్, ఇది సింగిల్, ఇది వచ్చేసి మీకు స్క్వేర్ టైప్ వాఫెల్, లాలీ వాఫెల్, ఇది వచ్చేసి మీకు బిస్కెట్ వాఫెల్, ఇది రౌండ్ వాఫెల్, ఇది వచ్చేసి బిస్కెట్ వాఫెల్, ఇది లాలీ వాఫెల్లో 6 ఉంటుంది, 10 ఉంటుంది. అలానే బర్గర్ బన్ బఫ్ కూడా వాఫెల్ ఉంటుంది మన దగ్గర. ఇది ఆల్ రేంజ్ వాఫెల్ మిషన్స్. మీకు ఈ అన్ని రకాలుగా వాఫెల్స్ మన దగ్గర అవైలబుల్గా ఉంటాయి ఆల్ రేంజ్లో వాఫెల్స్. దాని తర్వాత వచ్చేసి మీకు షవర్మాస్. ఇదిగోండి ఇప్పుడు లేటెస్ట్గా ట్రెండ్ నడుస్తుంది షవర్మాస్. ఇది కమర్షియల్ షవర్మాస్, 3 గ్యాస్ షవర్మాస్ వస్తాయి, 3 గ్యాస్ షవర్మా. అలానే మీకు టేబుల్ టాప్ షవర్మా, ఇలా టేబుల్ టాప్ షవర్మాస్, ఇవన్నీ షవర్మాస్. నెక్స్ట్ వచ్చేసి వార్మస్, సమోసా పఫ్ ఏదైనా వేడి చేసుకోవడానికి వామ్ ఉండడానికి వార్మస్. ఇది ఒక రేంజ్ వస్తుంది, ఇది ఒక మోడల్ వస్తుంది, ఇది ఒక మోడల్ వస్తుంది. దాని తర్వాత నెక్స్ట్ ఈ మోడల్స్ వస్తాయి వార్మస్లో. ఈ సమోసా పఫ్ ఏదైనా మీకు వేడి పెట్టుకోవడానికి కొంచెం క్లారిటీగా నీట్గా ఉండడానికి డిస్ప్లే కౌంటర్స్ అంటారు, షోకేస్ అంటారు, ఫుడ్ వార్మర్ షోకేస్ అంటారు. నెక్స్ట్ వచ్చేసి మీకు ఎగ్ రోల్ మిషన్స్. ఇది ఎగ్ రోల్ మిషన్స్. ఎగ్ రోల్ ఇప్పుడు లేటెస్ట్గా బాగా ట్రెండ్ నడుస్తుంది. ఇది ఎగ్ రోల్ రేంజ్ అండి, మళ్ళీ రిపీట్ చేస్తాను. 4 ఎలక్ట్రికల్, 10 ఎలక్ట్రికల్, 10లో గ్యాస్, 6లో బ్లాక్. ఇప్పుడు లేటెస్ట్గా ట్రెండ్ నడుస్తుంది ఎగ్ రోల్ మిషన్స్. ఈ మిషన్స్ కూడా మా దగ్గర అవైలబుల్ ఉంటాయి. లేటెస్ట్గా జ్యూస్ మిషన్స్ అండి, మన ఐస్ కానీ ఏదైనా బ్లెండర్స్ లాగా అంటారు దీన్ని, హార్డ్ క్రష్ బ్లెండర్స్ అంటారు. ఏదైనా బ్లెండ్ చేసుకోవడానికి మీకు కావాల్సింది ఐస్ క్రష్ చేయాలైనా మాక్టైల్స్కి కాక్టైల్స్కి యూజ్ అవుతాయి. లేటెస్ట్గా దీనిలో చైనా ప్రోడక్ట్ ఉంటుంది, ఇండియన్ ప్రోడక్ట్ ఉంటుంది, జేటీసీ కూడా అవైలబుల్ మా దగ్గర ఉంటాయి. దీన్ని బార్ బ్లెండర్స్ అంటారు. అలా కాక మీకు జ్యూస్ మిషన్స్ కూడా మన దగ్గర సుజాత కంపెనీ జ్యూస్ మిషన్స్ ఉంటాయి. ఇదిగోండి దీనిలో మీకు క్యారెట్ బీట్రూట్ జ్యూస్ ఆడేది, ఫ్రూట్ మిక్స్ ఆడేది, అన్ని రకాలుగా జ్యూస్ మిషన్. అలానే మహారాణి కంపెనీ కూడా డైనాపో కంపెనీది జ్యూస్ మిషన్స్ అవైలబుల్గా ఉంటాయి. ఇది ఆటోమేటిక్ బతకాయ జ్యూస్ మిషన్ అంటారు. ఆరెంజ్ దీంట్లో వేసగానే 2 క్రషింగ్ నలగగానే దీని ద్వారా కింద జ్యూస్ మనకు వస్తుంది. 2 కంటైనర్స్ వస్తాయి, సింగిల్ ఫేస్ కరెంటు, కంప్లీట్ హెవీగా ఉంటుంది. ఇప్పుడు ఆటోమేటిక్ నార్మల్లీ జనరల్గా యూజ్ అయ్యేది పెద్ద పెద్ద మాల్స్లో, మూవీ థియేటర్స్లో, ఎక్కడైనా క్లారిటీగా మీకు పెరిషబుల్ లాగా లైఫ్ ఉండాలంటే ఈ టైప్ ఆఫ్ ప్రొడక్ట్స్ అనేది మీకు చూడడానికైనా లుక్ వైజ్ అయినా ఇది బాగుంటుంది. ప్లాంటరీ మిక్సర్స్ ఉంటాయి, దీనిలో 2.5 లీటర్స్ది ఉంటుంది, 5 లీటర్స్ ఉంటాయి, 7 లీటర్స్ ఉంటాయి. అలానే హోమ్ కమర్షియల్ కూడా యూజ్ చేస్తున్నట్టు హ్యాండ్ బ్లెండర్స్ అండ్ మిక్సర్స్ కూడా ఉంటాయి. ఇది కాక మన దగ్గర 10 లీటర్స్ నుంచి 20 లీటర్స్, 15 లీటర్స్, 30 లీటర్స్, 40 లీటర్స్, 50 లీటర్స్ వరకు ప్లాంటరీ మిక్సర్స్ మన దగ్గర అవైలబుల్గా ఉంటుంది. ఫ్రెంచ్ ఫ్రై కట్ చేయడానికి, పొటాటోస్ కానీ ఏదైనా ఫ్రెంచ్ ఫ్రై లాగా రావడానికి ఇది ఫ్రెంచ్ ఫ్రై మిషన్. దీనిలో 2 క్వాలిటీస్ ఉంటుంది. ఇది కాస్ట్ ఐరన్లో హెవీ క్వాలిటీ, ఎకానమీ రేంజ్ కావాలంటే ఈ క్వాలిటీ వస్తుందండి మీకు ప్లాస్టిక్లో. ఇదైతే కాస్ట్ ఐరన్, ఇది కొంచెం డ్యూరబిలిటీ ఉంది. అలానే మీకు లస్సీ మిషన్స్ అండి, ఆల్ టైప్స్ ఆఫ్ లస్సీ, స్టార్టింగ్ మీకు 10 లీటర్స్ నుంచి 100 లీటర్స్ వరకు, 200 లీటర్స్ వరకు లస్సీ మిషన్స్, స్టరర్స్ మా దగ్గర అవైలబుల్గా ఉంటాయి. అలానే మీకు బ్రెడ్ టోస్టర్ అండి, ఏదైనా ఇప్పుడు రెస్టారెంట్స్కి లేదా బ్యాంక్వెట్ హాల్స్కి లేదా ఎక్కడైనా మీకు యూసేజ్ ఏది టోస్ట్ మిషన్ అంటారు. ఎక్కువగా ఇప్పుడు ఈ మధ్య హోటల్స్లో మార్నింగ్ ఫుడ్ సర్వ్ చేసినప్పుడు, టిఫిన్స్ సర్వ్ చేసినప్పుడు వాళ్ళు పెడుతున్నారు, ఇది యూజ్ అవుద్ది. మీకు వచ్చేసి పాప్కార్న్ మిషన్స్, పాప్కార్న్లో గ్యాస్ పాప్కార్న్ మిషన్, తర్వాత ఎలక్ట్రికల్ పాప్కార్న్ మిషన్, మళ్ళీ గ్యాస్ పాప్కార్న్లో SS మోడల్, మళ్ళీ గ్యాస్ పాప్కార్న్లో ఈ మోడల్. అలానే ఇండియన్ ప్రోడక్ట్స్, ఇవన్నీ చైనా ప్రోడక్ట్స్.
అలానే ఇండియన్ ప్రోడక్ట్, ఇండియన్లో గ్యాస్ పాప్కార్న్ మిషన్, ఎలక్ట్రికల్ పాప్కార్న్ మిషన్, అలానే ప్రైమాక్స్ కంపెనీ పాప్కార్న్ మిషన్. ఇది కొంచెం స్టాండర్డ్నెస్ ఎక్కువ ఉంటుంది, మూవీ థియేటర్స్కి లేదా కంటిన్యూస్ బస్ స్టాండ్లో నడవడానికి వాళ్ళకి యూజ్ అయ్యేది. లేటెస్ట్గా ఇప్పుడు నడుస్తుంది ఆనియన్ బ్లూమింగ్ మిషన్. ఆనియన్ బ్లూమింగ్ మిషన్స్ కూడా మన దగ్గర అవైలబుల్గా ఉంది. ఇది ఆనియన్ బ్లూమింగ్, ఫ్లవర్ లాగా ఆనియన్ వచ్చి దాన్ని బ్లూమ్ చేస్తుంది, దాని తర్వాత డీప్ ఫ్రైలో మనం ఫ్రై చేసుకోవచ్చు. అలానే అన్ని రకాలుగా ప్రోడక్ట్స్ కంప్లీట్గా స్నాక్ ఫుడ్ ఇండస్ట్రీకి సంబంధించి అన్ని ప్రోడక్ట్స్ మన దగ్గర అవైలబుల్గా ఉంటాయి. మెయిన్ ఫ్యాక్టర్ ఏమొస్తుందంటే ప్రైస్ అంటారు. ప్రైస్ ఫ్యాక్టర్ అనేది మీకు ఎప్పుడైనా వీడియోలో మెన్షన్ చేయము, ఎందుకంటే కంపెనీ పట్టి, క్వాలిటీస్ పట్టి, మీరు తీసుకున్న సైజ్ పట్టి మీకు ప్రైజెస్ ఉంటుంది. రెండోది వచ్చేసి ఏదైనా ఇన్ఫర్మేషన్ కంప్లీట్ కావాలంటే ఈవినింగ్ 6 to 9 వాయిస్ మెసేజ్ కానీ కాల్ చేయండి. సండే తప్ప మిగతా ఈవినింగ్ 6 to 9 వాయిస్ మెసేజ్ కాల్ చేయండి. సండేను హాలిడేస్ తప్ప, ఫెస్టివల్స్ తప్ప ఈవినింగ్ 6 to 9 కాల్ చేయండి. కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మా ద్వారా మీకు వస్తుంది. కొంతమంది అంటారు ప్రైజెస్ ఎందుకు పెట్టట్లా, సైజ్ ఏది వాళ్ళ రిక్వైర్మెంట్ ఉంటుందో అది మనకి అందుబాటులో ఉండదు, కాబట్టి ప్రైజెస్ను దాని గురించి ఎలా యూజ్ చేయాలి, ఒక ఎక్విప్మెంట్ ఒక ఇండస్ట్రీలో మనం ఫుడ్ ఎంటర్ అయినప్పుడు దానికి సంబంధించింది యూజ్ ఎలా వాళ్ళకు వర్కౌట్ అవుతుంది, దానికి కంప్లీట్గా రావాలంటే పర్సనల్గా మా షోరూమ్ విజిట్ చేయండి. 1 Town నరేష్ & కో, షాప్ నెంబర్ 5, ఆపోజిట్ టు పోలీస్ స్టేషన్, షాప్ నెంబర్ 5 అండి. ఐ రిపీట్ అగైన్, ఆపోజిట్ టు పోలీస్ స్టేషన్, నరేష్ & కో, షాప్ నెంబర్ 5. మాకు ఏ ఫర్మ్తో రిలేట్ లేదు, మాది ఓన్లీ కంప్లీట్ బూమ్ స్టాండ్ కంపెనీ, మా ఇండివిజువల్ ఫర్మ్ అండి. ఈ నరేష్ & కో, షాప్ నెంబర్ 5.